ఖమ్మం జిల్లా కల్లూరులో రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు కల్లూరు అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్ లో మానవాహారం నిర్వహించి రోడ్ భద్రతా విషయాలపై ప్రతిజ్ఞ చేయించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సతుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య ఎస్ఐ షాకిర్ మాట్లాడుతూ ఉన్నకున్న విలువైన వస్తువులకు కంటే ప్రాణాలే ముఖ్యమని, వస్తువులు పోతే మరలా కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేమని అవగాహన కల్పించారు. కుటుంబం అంటే ఒకరమే కాదని మన వెనుక భార్య పిల్లలు ఉన్నారని అది గమనించి వాహనాలు జాగ్రత్త డ్రైవింగ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా డప్పు కళా బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ మోటార్ వెహికల్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రికి దిక్కు లేకుండా వెళ్ళిపోకండి, కానీ మనం అందరం కూడా మర్చిపోకుండా రోడ్డు ఎక్కేటప్పుడు ఇంటికాడ బయలుదేరినప్పుడు మనం ఏదైతే భయం చెబుతుండో భార్యకి పిల్లలకి తల్లిదండ్రికి సోదరులకి మరి నేను ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి కదా, మరి అనుకుంటే రోడ్డు మీద అజాగ్రత్త ఉండదు, నిర్లక్ష్యం ఉండదు, అతివేగం ఉండదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరు, తాగి నడపరు, మద్యం మత్తులో నడపరు, ఏదో ఆలోచించుకుంటూ నడపరు, వెనక్కి ముందు తిరిగి మాట్లాడుతూ నడుపుతుంటారు, ఆ డ్రెస్ కోసం ఎదుర్కొంటూ నడుపుతుంటారు. బండి రన్నింగ్ లో ఉంటుంది, ముందొచ్చే లారీ అర్థం కాదు, ముందు ఆయన లారీ అర్థం కాదు, రోడ్డు మీద నడిచే బాబు రోడ్డు మీద పరిగెత్తుకుంటే వాళ్ళు గుర్తటం జరిగిపోతుంది. దయచేసి రోడ్డు భద్రత పైన మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన నా కుటుంబం ఉంది, నేనేమన్నా అయిపోతే ఎట్లా అని ఒక ఆలోచన చాలండి. మంచి జాగ్రత్తగా ఖచ్చితంగా పడతారు, కానీ ప్రాణం పట్ల బాధ్యత వహించండి. టైంకి 20 ఫస్ట్ ప్రాణానికి 20 టైం కాదు, అదే వస్తువుకి ఇస్తున్నారు కానీ ఫస్ట్ ప్రాణానికి 20 కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఆటో డ్రైవర్ పొరపాటు ఆయనకు ఒక్కరికే ప్రమాదం కాదు, తను ప్రమాదంగా గురైతులు ఆటోలో 20 మంది 15 మంది ఎక్కించుకుంటున్నారు, వాళ్ళ ప్రమాదాలకు గురి చేస్తాడు. లేదా నడిచే పాపనో బాబునో ముసలినో బైక్ సైకిల్ మీద పోయేవాడు, ఆటో బండి మీద పోయేవాడు ఆడుకుంటే వాడు బలైపోతున్నారు. ఒక వ్యక్తి చేసే పొరపాటు విలువైన ప్రాణాలని గమనిస్తున్నాయి. ఓకే, అందరం కూడా